డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రోలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఒక 30 ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం. దీస్ ఎంసీక్యూస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ప్రతి ఎంసీక్యూను కూడా జాగ్రత్తగా గమనించండి. దెన్ ఓన్లీ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. Okay, now start the video. The greatest English detective novel, The Moonstone, was written by. ద మూన్ స్టోన్ అనేటువంటి ఒక డిటెక్టివ్ నావల్ ఇంగ్లీష్లో దీన్ని ఎవరు రాశారు అంటే విల్కీ కాలిన్స్ గారు రాశారు. నెక్స్ట్ వన్, చూస్ ద నావల్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ సైకలాజికల్ సస్పెన్స్. సైకలాజికల్ సస్పెన్స్ ఉన్నటువంటి నావల్ ఏది? దానికి కరెక్ట్ ఆన్సర్ ఇన్ సర్విట్యూడ్. నెక్స్ట్ వన్, విత్ ద నైట్. ఇట్ వాస్ ద లిటరరీ వర్క్ ఆఫ్ రాబర్ట్ ఫ్రోస్ట్. నెక్స్ట్ వన్, చూస్ ద లిటరరీ వర్క్ ఆఫ్ జేమ్స్ థర్బర్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో జేమ్స్ థర్బర్ గారు రాసినటువంటి వర్క్ ఏది అంటే ద సబ్జెక్టివ్ మూడ్. దిస్ వాజ్ రిటన్ బై జేమ్స్ థర్బర్. ఇక్కడ నుండి మీకు గ్రామర్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్, మెథడాలజీ ఇలాంటి బిట్స్ అన్నీ కూడా కలిసి వస్తాయి. అండ్ దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. కాబట్టి జాగ్రత్తగా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ద సాల్యుటేషన్ ఇన్ ఏ పర్సనల్ లెటర్ ఆల్వేస్ అపియర్స్. అంటే సాల్యుటేషన్ అనేటువంటిది పర్సనల్ లెటర్లో ఎక్కడొస్తుంది అంటే ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్ మార్జిన్. లెఫ్ట్ హ్యాండ్ మార్జిన్ వైపు మాత్రమే ఈ సాల్యుటేషన్ అనేటువంటిది పర్సనల్ లెటర్లో వస్తుందన్నమాట. ద నెక్స్ట్ వన్, ద ఫంక్షన్ ఆఫ్ ద బాడీ పారాగ్రాఫ్స్ ఇన్ అన్ ఎస్సే ఈస్. అంటే బాడీ పారాగ్రాఫ్ అనేటువంటిది ఎస్సేలో దేనికోసం ఉపయోగపడుతుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి? ఆన్సర్ ఈస్ టు డిస్కస్ ద ఎవిడెన్సెస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద థీసిస్ స్టేట్మెంట్. మనం థీసిస్ స్టేట్మెంట్లో ఏదైతే ఇంట్రడ్యూస్ చేసి ఉంటామో దానికి ఎవిడెన్సెస్ అనేటువంటివి ఎస్సేలో ఈ బాడీ పారాగ్రాఫ్స్ అనేటువంటి దాంట్లో మనం వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, శేఖర్ గోస్ టు డాష్ స్కూల్ ఫర్ స్టడీయింగ్. ఇక్కడ ఏ ఆర్టికల్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి అనేసి అడిగారు. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. అంటే స్కూల్కి స్టడీయింగ్ కోసం వెళ్ళడము అనేటువంటిది ప్రైమరీ పర్పస్ కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్. అలా కాకుండా సెకండరీ పర్పస్ కోసం అయితే అప్పుడు మనం ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, శేఖర్స్ ఫాదర్ వెంట్ టు ద స్కూల్ టు మీట్ ద ప్రిన్సిపల్. ఇలాగ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే ప్రైమరీ పర్పస్ కోసం మనం ఒక ప్లేస్కి వెళ్ళడం ద్వారా అక్కడ మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే సెకండరీ పర్పస్ కోసం కనుక వెళ్ళినట్లయితే వి యూజ్ ఆర్టికల్. మనం దీని గురించి మన ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాము. దాన్ని ఒకసారి చూడండి. ఓకే, నౌ లెట్ us see ద నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ అనేది ఎక్కడ ఉంది అంటే ద నెహ్రూస్ ఆర్ రిచ్. అంటే ఇక్కడ ద నెహ్రూస్ అంటే ద నెహ్రూ ఫ్యామిలీ అనేసి అనమాట. సో నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళ యొక్క వంశం అనేటువంటిది రిచ్ అనేసి ఇచ్చారు. దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఇంకా మిగతావి ఏంటంటే రాంగ్. ఏంటంటే షీ వెంట్ హోమ్ అంతే, దా అనేది అక్కర్లేదు ఇక్కడ. నో ఆర్టికల్ రిక్వైర్డ్. ఐ హ్యావ్ టేకెన్ మిల్క్ అంతే, అంటే గ్లాస్ ఆఫ్ మిల్క్ అనో ఇట్లా చెప్తాం కానీ ఏ మిల్క్ అనేసి చెప్పము. ఇంకా దిస్ ఈజ్ ఏ మోస్ట్ యూస్ఫుల్ బుక్ అన్నారు. దిస్ ఈజ్ ద అనేసి రావాలి. ఎందుకంటే మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దీని ముందు ద అనేటువంటి ఆర్టికల్ రావాలి. బట్ ఏ అనేది యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ద థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్ అనమాట. నౌ లెట్ us see ద నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్చ్యూన్ సీమ్డ్ టు స్మైల్ అపాన్ హిమ్. ఇక్కడ అపాన్ అనేటువంటిది కరెక్ట్ ప్రిపోజిషన్ అనమాట.
నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ప్రిపోజిషన్ విత్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్‌లీ. విత్ అనేటువంటి ప్రిపోజిషన్ కరెక్ట్‌గా ఎక్కడ యూజ్ చేశారు అనేసి అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐ డిసగ్రీ విత్ యూ ఆన్ దిస్ పాయింట్. ఇక్కడ డిసగ్రీ తర్వాత విత్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. మిగతా చోట్లంతా కూడా ఇట్ వాస్ యూజ్డ్ లైక్ ఏ రాంగ్ వన్. మిగతా చోట్లంతా కూడా ఇది రాంగ్‌గా యూజ్ చేయబడింది. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. హీ అపాలజైజ్డ్ టు మీ ఫర్ హిస్ రూడ్ బిహేవియర్ డాష్ ఐ అగ్రీడ్ టు గో విత్ హిమ్. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ కంజంక్షన్. ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి కరెక్ట్ కంజంక్షన్ ఏదని అడిగారు. ద కరెక్ట్ కంజంక్షన్ ఈస్ కాన్సిక్వెంట్‌లీ. హీ అపాలజైజ్డ్ టు మీ ఫర్ హిస్ రూడ్ బిహేవియర్, కాన్సిక్వెంట్‌లీ ఐ అగ్రీడ్ టు గో విత్ హిమ్. సో కాన్సిక్వెంట్‌లీ అనేది కరెక్ట్ వన్ అన్నమాట. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ నౌన్ అండ్ ఏ వర్బ్. సో ఒక నౌన్ గాను, ఒక వర్బ్ గాను, రెండిటిగాను ఉపయోగపడేటువంటి వర్డ్ ఏది అనేసి అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఒక నౌన్ గాను యూజ్ చేస్తాము. అలాగే ఒక వర్బ్‌గా కూడా యూజ్ చేస్తాము. నౌన్‌గా ఎలా యూజ్ చేస్తాము? హీ హాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనేసి అంటాము. అదే వెర్బ్‌గా అయితే ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎ లాట్ అనేసి అంటాం. ఇలా వెర్బ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. We were doing a mathematics test when the fire alarm rang yesterday. The above sentence is, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేసి అడిగారు. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఇక్కడ ఒక మెయిన్ క్లాస్ ఉంది. ఏంటది మెయిన్ క్లాస్? వి వర్ డూయింగ్ ఏ మ్యాథమెటిక్స్ టెస్ట్ అనేది ఒక మెయిన్ క్లాస్. అలాగే సబార్డినేట్ క్లాస్ ఏంటంటే వెన్ ద ఫైర్ అలారం ర్యాంగ్ యెస్టర్‌డే అనేటువంటిది దిస్ ఈజ్ ద సబార్డినేట్ క్లాస్ అన్నమాట. సో ఒక సబార్డినేట్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్ కలిసి ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, డోంట్ ఈట్ టూ మెనీ బిస్కిట్స్. దిస్ అబోవ్ సెంటెన్స్ ఈజ్. ఈ అబోవ్ సెంటెన్స్ అనేది ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తుంది? డోంట్ ఈట్ టూ మెనీ బిస్కిట్స్. ఇది మనకి ఒక కమాండ్, ఒక ఆర్డర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. స్టేట్‌మెంట్ కాదు, క్వెషన్ కాదు, ఎక్స్‌క్లమేషన్ కూడా కాదు. మరేంటిది? ఇట్ ఈజ్ ఏ కమాండ్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ డినోట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్‌ని డినోట్ చెయ్యనటువంటి, డస్ నాట్ అన్నారు. కాబట్టి చెయ్యనటువంటి సెంటెన్స్ ఏది అంటే హీ హాస్ ఎ న్యూ కార్. తనకి న్యూ కార్ ఉంది. ది ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా 3 కూడా ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. కావాలంటే చూడండి. హీ ఈస్ గోయింగ్ టు బై ఎ న్యూ కార్. హీ విల్ బై ఎ న్యూ కార్. హీ ఈస్ ప్లానింగ్ టు బై ఎ న్యూ కార్. దీస్ 3 ఇండికేట్ ఫ్యూచర్ అన్నమాట. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. వి డాష్ ఆల్ అవర్ మనీ బై ద వీకెండ్. ఇక్కడ బై ద వీకెండ్ అనేటువంటిది యూజ్ చేశారు కాబట్టి మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అనేటువంటిది యూజ్ చేయాలి. అంటే షల్ హ్యావ్ స్పెంట్ అనేటువంటి వర్బ్ ఫామ్‌ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ ద బ్యాగేజ్ కుడ్ డాష్ టు బాంబే బై మిస్టేక్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద కరెక్ట్ టెన్స్ ఫార్మ్. ద బ్యాగేజ్ కుడ్ హ్యావ్ బీన్ సెంట్ అంటే పాసివ్ వాయిస్‌లో ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. ద బ్యాగేజ్ కుడ్ హ్యావ్ బీన్ సెంట్. ఓకేనా? కుడ్ హ్యావ్ బీన్ సెంట్. వి థర్డ్ ఫార్మ్ అనేది ఖచ్చితంగా పాసివ్ వాయిస్‌లో యూజ్ చేస్తాం. ఓకే. నౌ లెట్ us సీ. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ సిలబిక్ డివిజన్ అన్నారు. సిలబిక్ డివిజన్ అనేటువంటిది మనం చూస్తే ఇది ఫ్రాగ్మెంట్ అనేటువంటిది ఫ్రాగ్మెంట్. సో డైసిలబిక్ వర్డ్ అన్నమాట. ఫ్రాగ్మెంట్. ఇలాగ 2 సిలబుల్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ మనం చూస్తే ఫైండ్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ హోమోఫోనిక్ సౌండ్ టు ద సౌండ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ లెటర్స్ అనేసి ఇచ్చారు. అంటే ఫైండ్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ హోమోఫోనిక్ సౌండ్ టు ద సౌండ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ లెటర్స్. సో హోమోఫోనిక్ సౌండ్ కానటువంటి సౌండ్ ఏది అనేసి అడిగారు. ఇక్కడ మీరు గమనిస్తే ఫుడ్, లుక్, టుక్, గుడ్. సో ఇక్కడ ఈ 3 కూడా ఒక రకంగా ప్రొనౌన్స్ అవుతున్నాయన్నమాట అండర్‌లైన్‌లో. ఉ, ఉ, ఉ అనేసి సేమ్ ఉ. బట్ ఇది మాత్రము
దీన్ని ఎలా పలకాలంటే మనం చాలా రాంగ్‌గా పలుకుతుంటామండి దీన్ని. ఫుడ్ అనేసి అంటుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఫుడ్. దీన్ని ఎలా పలకాలి అంటే ఫూడ్ ఊ అనేసి పలకాలనమాట. బట్ ఇవన్నీ గూడా ఎలా పలుకుతున్నాయి? లుక్, టుక్, గుడ్ ఇంతే. గట్టిగా ఉంటుందిది. బట్ ఇది మాత్రము ఊ అని పలకాలి. ఫూడ్, ఫూడ్. ఐ టుక్ ఫుడ్ అనేసి అనాలనమాట. సో, ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫుడ్ కాబట్టి డిఫరెంట్‌గా ప్రొనౌన్స్ అయ్యేదేటి? ఫూడ్ అనేటువంటిది. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ద నెక్స్ట్ వన్ చూస్ ద వర్డ్ విత్ ఏ సైలెంట్ లెటర్ ఎట్ ద బిగినింగ్. బిగినింగ్‌లో సైలెంట్ లెటర్ ఉండేదేది అంటే ఆనెస్ట్. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ అయిపోతుంది కాబట్టి, సో, ఇక్కడ ఆనెస్ట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ టేబుల్ ఆల్ఫాబెటికల్. ఇది ఎవరు రాశారు? టేబుల్ ఆల్ఫాబెటికల్ అనేటువంటిది ఎవరు రాశారు అంటే రాబర్ట్ కాడ్రీ. మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో డైరెక్ట్ బిట్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ లాబొరేటరీస్ ఆర్ యూజ్డ్ టు హావ్. సో, లాంగ్వేజ్ లాబొరేటరీస్ అనేటువంటివి దేనికోసం మనం మెయిన్‌గా ఉపయోగిస్తాము అంటే ఇంటరాక్టివ్ సెషన్స్ కోసము ఉపయోగిస్తాము. ఓకేనా? పాసివ్ కాదు. టీచర్ సెంటర్డ్ క్లాసెస్ కాదు. ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ కూడా కాదు. ఇంటరాక్టివ్ సెషన్స్ కోసం లాంగ్వేజ్ లాబొరేటరీస్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనం చూస్తే ఇన్ ద వర్డ్ ఫ్యాన్, ఫ్యాన్ అనేటువంటి వర్డ్‌లో ఈ ఫ్ అనేటువంటి వర్డ్ ఈ లెటర్ ఏంటి? ఈ సౌండ్ ఏంటి అంటే అనేటువంటి సౌండ్ యాన్ అన్వాయిస్డ్ లేబియో డెంటల్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కాన్సోనెంట్ కూడా అది ఏంటో మీరు గుర్తుపెట్టేసుకోవాలనమాట. సో, ఇక్కడ అనేటువంటి సౌండ్ ఏంటి అంటే యాన్ అన్వాయిస్డ్ లేబియో డెంటల్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్. నెక్స్ట్ మనం చూద్దాం. ఏ టీచర్ ఈస్ టీచింగ్ రీడింగ్. హి ఈస్ యూజింగ్ సిలబుల్ ఎట్ ద బేసిక్ యూనిట్. ద మెథడ్ ఫాలోడ్ బై ద టీచర్ ఈస్. ఇక్కడ ఒక టీచర్ వచ్చేసి రీడింగ్ గురించి టీచ్ చేస్తున్నాడు. సిలబుల్ అనేటువంటి దాన్ని బేసిక్ యూనిట్‌గా తీసుకున్నారు. మరి ఇక్కడ టీచర్ ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఏది అంటే సిలబిక్ మెథడ్. ఎందుకని సిలబిక్? ఇక్కడ బేసిక్ యూనిట్‌గా సిలబుల్ తీసుకున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఏ సిలబిక్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ ఈస్ నాట్ ద ఫీచర్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. నాట్ ద ఫీచర్ అనేసి అన్నారు. గుర్తుపెట్టుకోవాలి. నాట్ ద ఫీచర్ అన్నమాట. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ ఔట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. సో, గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో ప్రతిదీ కూడా మదర్ టంగ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయబడుతుంది కదా! మరి ఇక్కడేం జరిగింది? డైరెక్ట్‌గా టార్గెట్ లాంగ్వేజ్‌లోనే క్యారీడ్ ఔట్ చేస్తారు యాక్టివిటీస్ అన్నారు. దిస్ ఈస్ ద రాంగ్ వన్. ఓకే. సో, ఇప్పుడు ఇది రాంగ్ వన్ అయినప్పుడు మరి మిగతావన్నీ ఏంటి? గ్రామర్ ట్రాన్స్‌లేషన్ యొక్క ఫీచర్సే కదా! కాబట్టి వాటి గురించి తెలుసుకుందామా? టీచింగ్ ఆఫ్ వొకాబులరీ ఐటెమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్ లిస్ట్. ఇంకా ట్రాన్స్‌లేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ టెక్స్ట్, ఎలాబొరేట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆఫ్ గ్రామర్. ఇవన్నీ గూడా ఇవి రిమైనింగ్ 3 గూడా ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. ఫీచర్స్ ఆఫ్ జీటీ మెథడ్ అన్నమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ ఏ టీచర్ బ్రాట్ ఏ న్యూస్ పేపర్ ఇంటు ద క్లాస్ అండ్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు ఎక్స్‌పాండ్ ద ఫాలోయింగ్ హెడ్‌లైన్స్. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి హెడ్‌లైన్స్‌ని ఎక్స్‌పాండ్ చేయమనేసి చెప్పారు. హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ఇనండేటెడ్, 9 పీపుల్ కిల్డ్. స్టూడెంట్స్ ఎక్స్‌పాండెడ్ దీస్ సెంటెన్సెస్. హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ వర్ ఇనండేటెడ్, 9 పీపుల్ వర్ కిల్డ్. సో, ఇక్కడ హెడ్‌లైన్స్‌ని టీచర్ ఏం చెప్పారు అంటే ఎక్స్‌పాండ్ చేయండి అని చెప్పారు. అప్పుడు స్టూడెంట్స్ ఈ విధంగా ఎక్స్‌పాండ్ చేశారు. ద టీచర్ వాస్ యూజింగ్ ద అబోవ్ యాక్టివిటీ టు ఇంట్రొడ్యూస్. టీచర్ ఇక్కడ ఈ అబోవ్ యాక్టివిటీని ఎందుకోసం ఇంట్రొడ్యూస్ చేశారు? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఇండైరెక్ట్ స్పీచ్‌ని ఇంట్రొడ్యూస్ చేసేదానికా? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇంట్రొడ్యూస్ చేసేదానికా? పాసివ్ వాయిస్‌ని ఇంట్రొడ్యూస్ చేసేదానికా? ఇఫ్ క్లాజ్‌నా? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాసివ్ వాయిస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హెడ్‌లైన్స్ ఇన్ ద న్యూస్ పేపర్స్ వర్ పాసివ్ వాయిస్ అన్నమాట. అంతేకాకుండా అవి ఇంకా షార్ట్‌గా కూడా ఉంటాయి. కాబట్టి మనము పాసివ్ వాయిస్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి హెడ్‌లైన్స్‌ని ఎక్స్‌పాండ్ చేయడం ద్వారా పాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అనేటువంటి వాటిల్ని మనం క్రియేట్ చేయొచ్చు. ద స్టూడెంట్స్ కుడ్ అండర్‌స్టాండ్ ద పాసివ్ వాయిస్ యూసేజ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్‌లీ విత్ దిస్ మెథడ్ అన్నమాట. ఓకే. అది. ఓకే. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్.
ద ఎక్స్‌పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ఓహెచ్‌పి. ఓహెచ్‌పి అనేటువంటిది ఒక టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఈ ఓహెచ్‌పిని మనం ఎక్స్‌పాండ్ చేస్తే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అవుతుందనమాట. ఓకేనా? ఓహెచ్‌పి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. నెక్స్ట్ వన్, ప్రోజ్ ఈస్ ద వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అనేసి చెప్పిందెవరు? ఎస్‌టి కాల్రిడ్జ్ గారు చెప్పారనమాట. ఏం చెప్పారు అంటే, ప్రోజ్ ఈస్ ద వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అనేసి చెప్పింది కాల్రిడ్జ్ గారు. ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్‌ని మీరు చదవండి. చదివి అర్థం చేసుకొని, ఆ తర్వాత వీటికి ఆన్సర్స్ చేయాలి. సో, ద అబోవ్ టెక్స్ట్ బిలాంగ్స్ టు అన్నారు. ద అబోవ్ టెక్స్ట్ దేనికి సంబంధించిందన్నారు? ఇట్ ఈస్ ఏ డిస్క్రిప్టివ్ జర్నర్. అంటే డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇస్తున్నారు. ఎవరి గురించి? రవి గురించి. సో, రవి హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అతను రౌండ్ ఫేస్ కలిగి ఉన్నాడు. ఐస్ బ్లాక్‌గా ఉన్నాయి. కర్లీ హెయిర్ ఉంది. ఇంకా ఎప్పుడు వైట్ డ్రెస్ వేస్తాడు. చాలా సాఫ్ట్‌గా మాట్లాడతాడు. ఇంకా 4 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. అతని యొక్క స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక రెడ్ టై వేసుకుంటాడు. ఇట్లాగా తన గురించి డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ఏ డిస్క్రిప్షన్ జనర్‌కి చెందినటువంటిది అనేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ద అబిలిటీ టు పుట్ పార్ట్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ హోల్ ఈస్ కాల్డ్. ఇక్కడేంటంటే ద అబిలిటీ టు పుట్ పార్ట్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ హోల్ ఈస్ కాల్డ్ అనేసి అడిగారు. అంటే చిన్న చిన్న థింగ్స్ అన్నిటిని గూడా కలిపి ఒక పెద్ద విషయంగా తయారు చేయడాన్ని ఏమంటారు అంటే సింథసిస్ అనేసి అంటారు. యూ షుడ్ రిమెంబర్ దిస్ టర్మ్ సింథసిస్ అనేసి అంటారనమాట. సో, దీనితోటే మనకి 30 మనం కన్‌ఫ్యూజ్ అనేటువంటివి మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడేంటంటే మనకి ఈవెన్ వి హావ్ గాట్ మెథడాలజీ బిట్స్ ఆల్సో. ఇవన్నీ కూడా మీకు యూజ్‌ఫుల్ అనమాట. ఓకేనా? కాబట్టి యూ షుడ్ నాట్ మిస్ ఎనీ ఎంసీక్యూ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్. ఓకే. ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.